న్యూస్ తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీ తిరుపతి స్మార్ట్ సిటీ సంయుక్తంగా నిర్మించిన ఫ్లైఓవర్ పేరును మళ్లీ గరుడవారధిగా మారుస్తున్నట్టు ప్రకటించింది. తిరుచానూరు విమానాశ్రయం, కడప, విజయవాడ ప్రాంతం నుంచి వచ్చేవారు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా నేరుగా తిరుమలకు వెళ్లడానికి వీలుగా ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. తిరుచానూరు నుంచి కపిల్ తీర్థం సర్కిల్ వరకు దాదాపు 650 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. 2019 మార్చి నెలలో టీడీపీ ప్రభుత్వంలో గరుడవారధిగా నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 7 కిలోమీటర్లకు పైగా పొడవుతో నిర్మాణం పూర్తయిన ఫ్లైఓవర్ వైసీపీ హయాంలో 2023 సెప్టెంబర్లో అందుబాటులోకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వం గరుడవారధి పేరును మార్చి శ్రీనివాస సేతుగా నిర్ణయం చేశారు. అయితే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం, టీటీడీ కూడా గరుడవారధి పేరుతోనే నిధులు మంజూరు చేశాయి. అఫ్ఘాన్ సంస్థ ఏకంతో కలిసి ప్రాజెక్టు పనులు పూర్తి చేసింది. ఇప్పుడు మళ్లీ నూతన పాలక మండలి సమావేశంలో గరుడవారధిగానే ఫ్లైఓవర్ కు పేరు మారుస్తూ తీర్మానం చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. నూతన పాలక మండలి తీసుకున్న మరో అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఏదంటే, గతంలో ఏదైతే గరుడవారధిగా ప్రారంభమై తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస సేతుగా పేరు మార్చబడిన తిరుపతిలోని ఫ్లైఓవర్ పేరును తిరిగి గరుడవారధిగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైతే టీటీడీతో పాటు స్మార్ట్ సిటీ నిధులు, టీటీడీ 30% నిధులు కేటాయించగా స్మార్ట్ సిటీ కేవలం 25% వంతు నిధులు కేటాయించిన 650 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో అటు ఏదైతే పద్మావతి తిరుచానూరు నుంచి ఇటు ఏదైతే ఇటు లక్ష్మీపురం సర్కిల్, అదేవిధంగా లీలామహల్ సర్కిల్ కలుపుతూ, అదేవిధంగా ఇటు ఏదైతే కపిలతీర్థం సర్కిల్ వరకు ఏర్పాటు చేయబడ్డ ఈ అతి పొడవైన 7 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారు. అప్పట్లో సీఎం చంద్రబాబు నాయుడు స్మార్ట్ సిటీ నిధులు, టీటీడీ నిధులతో కలిపి శంకుస్థాపన చేసి పనులు కూడా అత్యంత వేగంగా పిల్లర్ల పనులు కూడా పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారంలో 2019లో అధికారంలో మారిన తర్వాత పనులు ఆగిపోయినాయి. పూర్తి స్థాయిలో పనులు ఆపారు. ఆ తర్వాత కొంతపాటి డిజైన్లు మార్చాలంటూ రీటెండర్ ఏదైతే రీషెడ్యూల్ టెండర్స్ను మార్చివేశారు. ఆ తర్వాత డిజైన్స్ మార్చివేసి తిరిగి పేరును కూడా మారుస్తూ అప్పట్లో ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి దీని పేరును శ్రీనివాస్ సేతు, గరుడవారధి అంటే పైన ఎగురుతుంది, శ్రీనివాస్ సేతు అంటే దాటుకోవడానికి వీలుగా ఉంటుందంటూ కొత్త అర్థాలు చెప్పి పేరును మార్చారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడుకు ఇది కలల ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ముఖ్యంగా తిరుమలకు వచ్చే భక్తులు చాలామంది ఏదైతే ట్రాఫిక్లో ఇబ్బంది పడతారో, అదేవిధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చాలామంది అమ్మవారిని దర్శించుకోకుండా తిరిగి వెళ్తున్నారన్న కారణాలతో ఆయన ఈ ప్రాజెక్టుకు బీజం వేశారు. దీంతోపాటు పనులు కూడా అత్యంత వేగంగా జరిగేటట్లు చేశారు. దీనికి గుజరాత్కి చెందిన అఫ్ఘాన్ అనే సంస్థ నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించింది. అయితే ఆ తర్వాత పేరు మార్పుతో కొంత వివాదం చెలరేగినప్పటికీ పనులైతే నిదానంగా నత్తనడికన సాగాయి. 2023 డిసెంబర్ ఏదైతే చివరిలో వీటిని ప్రారంభించారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే పేరు ఏదైతే శంకుస్థాపన శిలాఫలకాన్ని మాత్రం తీసివేసి కేవలం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని మాత్రమే అక్కడ ఉంచారు. దీనిపై మనతో మాట్లాడడానికి టీడీపీ యువ నాయకుడు మహేష్ యాదవ్ ఉన్నారు. అసలు ఎందుకు పేరు మార్చారు? అప్పట్లో దీన్ని చంద్రబాబు నాయుడు గారి చిరకారి స్వప్నం, ఈ తిరుపతి నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దడానికి కోసం అప్పటి గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2018లో దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్. ఇది 650 కోట్లతో ఇది చేపట్టారు. దీన్ని గరుడ వారధిగా ఆ రోజు నామకరణం చేసి దాన్ని గరుడ ఆకారంలో వచ్చేటట్టు ఫ్లైఓవర్ డిజైన్ చేశారు. దీన్ని టోటల్గా 2019లో వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ కమిషన్ల కక్కుర్తి కోసం, వాళ్ళ స్వభావ లాభం కోసం డిజైన్ కూడా పూర్తిగా మార్చేయడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారి కళ, చంద్రబాబు నాయుడు గారి కళ, తిరుపతికి వచ్చేసినటువంటి తిరుమలకు విచ్చేసినటువంటి వేలాది మంది భక్తులు, 60,000 నుంచి 80,000 మంది భక్తులు ప్రతిరోజు తిరుమలకు విచ్చేస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా తిరుచానూరు నుంచి ఇట్లా కపిలతీర్థం వరకు ఫ్లైఓవర్ని నిర్మించాలనేది చంద్రబాబు నాయుడు ఒక కళ. ఆయన అదేవిధంగా తిరుమల నుంచి వెళ్ళే భక్తులు కూడా ఇట్లా హైదరాబాద్కి వెళ్ళే వారికి ఇంకో ఫ్లైఓవర్ని దీనికి అటాచ్ చేశారు. ఇట్లా విజయవాడ, గుంటూరు మీదకి వచ్చే వాళ్ళకి ఇదొక రోడ్డు కొత్తగా వేసి జరగడం జరిగింది. అదే బెంగళూరు నుంచి కూడా గతంలో కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే బెంగళూరు నుంచి వచ్చే భక్తులకు కూడా అట్లా జూ పార్క్ మీదుగా ఒక బైపాస్ రోడ్ నిర్మించడం జరిగింది. కూడా అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. ఈ ప్రాజెక్ట్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తిరుపతి శాసనసభ్యుడు
భూమల కరుణాకర్ రెడ్డి దీన్ని శ్రీనివాస సేతుగా పేరు మారిస్తే కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరూ కూడా ఖండించాం, మేము దాన్ని వ్యతిరేకించాం. మేమందరూ కూడా ఇది గౌడ వారధి గౌడ ఆకారంలో దీన్ని నిర్మించాలనుకునే ఆ రోజు చంద్రబాబు నాయుడు సంకల్పం ఇది. దాన్ని మేము వ్యతిరేకించినా కానీ ఆయన ఏమాత్రం పెడచమని పెట్టకుండా ఆయన దీన్ని శ్రీనివాస సేతుగా నామకరణం చేశారు. నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం, హర్షిస్తున్నాం, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మళ్ళీ కూడా గౌడవాదిగా ఈ ఫ్లైఓవర్ని గౌడవాదిగా పేరు మార్చిందానికి కూడా మేము చాలా తిరుపతి వాసులుగా సంతోషిస్తున్నాం. మేము ఏదైతే గరుడవారధి సింబల్స్ను కూడా మనం చూడవచ్చు. ఇటు ఏదైతే గరుడు ఆకారంలో ఎగురుతున్న గద్ద ఆకారంలో ఒక ఇటు ఏదైతే లైటింగ్ పోల్స్ మొత్తం ఈ విధంగా మొత్తం ఫ్లైఓవర్ మొత్తం ఇదే విధంగా లైటింగ్ పోల్స్ ఉంటాయి. అయితే ఏదైతే టీటీడీ చైర్మన్ పాలక మండలి సమావేశానికి ముందే ఆఫ్ఘన్ నిర్మాణ సంస్థ వారిని పిలిపించి పేరు మార్చాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో ప్రస్తుతం మనం చూస్తున్న గరుడవారధి పేరు కూడా మార్చారు. గతంలో శ్రీనివాస్ సేతు అన్న పేరును తీసివేసి అక్కడ గరుడ వారధి అనే పేరును గతంలో ఏదైతే ప్రారంభంలో ప్రాజెక్టు ఏ విధంగా నామకరణమైందో అదే పేరుతో గరుడవారితో ప్రస్తుతం పిలుచబడుతుంది. కానీ ప్రజలు మాత్రం దీన్ని తిరుపతి వాసులు శ్రీనివాస్ సేతు అని మాత్రం ఎప్పుడూ పిలవలేదు. వారు ముందు నుంచి గరుడవారధిగానే పిలుస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో 2019కి ముందు శంకుస్థాపనకు ముందు ఏ పేరుతో శంకుస్థాపన చేసిందో అదే పేరుతో స్థానికులు మాత్రం గరుడవారధి ఫ్లైఓవర్ అని పిలుస్తున్నారు. దాన్ని యథావిధిగా గరుడవారధిగా మారుస్తూ టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయాన్ని ఇటు తిరుపతి ప్రజలతో పాటు అందరూ హర్షిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.